నమస్తే. భారత్ పాక్ సరిహద్దుల్లో కాల్పుల మోతతోటి జమ్మూ కాశ్మీర్ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లుతా ఉంది. ముఖ్యంగా ఇటీవల జమ్మూ కాశ్మీర్లో పర్యాటకుల పైన ఉగ్రవాదులు జరిపినటువంటి కాల్పుల నేపథ్యంలో మొత్తానికి భారత్ అలాగే పాకిస్తాన్ మధ్యలో యుద్ధం తప్పేలాగా లేదు అన్నటువంటి సంకేతాలు వినబడతా ఉన్నాయి. ఒకవేళ కనుక ఈ రెండు దేశాల మధ్యలో యుద్ధం కనుక కొనసాగినట్టయితుంటే, ఒకవేళ యుద్ధం అనివార్యమైనట్టయితుంటే ఎవరి బలం ఎంత, ఎవరి బలహీనత ఎంత? ఒక పక్కన దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్కి సహకరించేటువంటి దేశాలేంటి, మరో పక్కన భారత్ వైపున నిల్చున్నటువంటి దేశాలేంటి? సో వాళ్ళకున్నటువంటి ఆయుధాల బలం ఎంత, వాళ్ళకున్నటువంటి ఆర్మీ బలం ఎంత, వాళ్ళకున్నటువంటి వాయుసేన బలం ఎంత, భారత్కున్నటువంటి ఆయుధాల బలం ఎంత, భారత్కున్నటువంటి నౌకాదళం అలాగే వివిధ సంబంధించినటువంటి ఆయుధాలు కావచ్చు, మరొక పక్కన ఉన్నటువంటి ఆర్మీ బలం ఎంత అన్నటువంటి దానిపైన ఒకసారి డిస్కషన్ చేద్దాం. నిజంగా ఒకవేళ కనుక ప్రపంచంలోనే 4వ స్థానంలో 4వ సైనిక శక్తిగా ఉన్నటువంటి భారత్ని దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ తట్టుకోవడం చాలా కష్టపరమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారత్ కనుక యుద్ధానికి కనుక పూనుకున్నట్టయితుంటే పాకిస్తాన్ ఖచ్చితంగా తోక ముడుచుకొని నిల్చోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఒకవేళ కనుక దీన్ని ఛాలెంజ్గా కనుక పాకిస్తాన్ కనుక తీసుకొని భారత్ పైన మరి ఇంకా యుద్ధానికి కనుక సిద్ధమైనట్టయితుంటే ఖచ్చితంగా పాక్ మరి వాళ్ళు ఖచ్చితంగా వెనక్కి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. పాకిస్తాన్కి సహకరించేటువంటి దేశాలు కనుక చూసుకున్నట్టయితుంటే చైనాతో పాటు టర్కీ అనేటువంటి రెండు దేశాలు, చైనా దేశం అలాగే టర్కీ అనేటువంటి దేశం, ఈ రెండు దేశాలు మరి పాకిస్తాన్కి సపోర్ట్గా నిలుచున్నటువంటి అవకాశం కనబడతా ఉన్నది. చైనా నుంచి ఆర్థిక సహాయం కావచ్చు, అణ్వాయుధాలు కావచ్చు, మరో పక్కన వాటికి కావాల్సినటువంటి యుద్ధ సామాగ్రిని చైనా కానీ టర్కీ కానీ పాకిస్తాన్కు అందిస్తుంది అని చెప్పేసి అందుతున్నటువంటి సమాచారం. భారత్కి మరి భారత్ ప్రపంచంలోనే 4వ సైనిక శక్తితో పాటు భారత్కి 5-6 దేశాలు ప్రత్యక్షంగా సహకరించేటువంటి అవకాశం ఉంటే దాంట్లో ముఖ్యంగా అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే 4-5 దేశాలు ప్రత్యక్షంగా సహకరించేటువంటి అవకాశంతో పాటు 3-4 దేశాలు పరోక్షంగా కూడా ఇండియాకి సహకరించేటువంటి అవకాశం కనబడతా ఉంది. దాదాపుగా 2 రోజుల పాటు ఒక భీకరమైనటువంటి యుద్ధాన్ని తలపించేటువంటి విధంగా పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో కాల్పుల మోత, మరో పక్కన ఉగ్రవాదులని మట్టు పెట్టడమే ధ్యేయంగా భారత సైన్యం అంతా కూడా జమ్మూ కాశ్మీర్ ప్రాంతం సరిహద్దు భారత సరిహద్దు ప్రాంతంలో పహారగాస్తా ఉంది. ఎవరైతే ఈ దాడికి పూనుకొని ఉన్నారని చెప్పేసి అనుమానిస్తున్నటువంటి ఇండ్లని కానీ గతంలో ఉగ్రవాదులతోటి ఉన్నటువంటి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తుల ఇండ్లపైన కూడా భారత సైన్యం దాడి చేస్తూ ఉన్నది. ఒకసారి చూద్దాం భారత్ యొక్క బలగాలేంటి, పాకిస్తాన్కు ఉన్నటువంటి బలం ఏంటి, బలహీనత ఏంటి, వాళ్ళు యుద్ధానికి కనుక సిద్ధమైనట్టయితుంటే మరి ఏ విధంగా భారత్ యొక్క ఊచకోతను ఏ విధంగా తట్టుకునేటువంటి అవకాశం ఉంటుందనేది ఒకసారి చూసుకుందాం. భారత్ వర్సెస్ పాక్, ఎవరి బలం ఎంత? పాక్ కన్నా బలీయంగా ఇండియా. ప్రపంచ 4వ సైనిక శక్తిగా భారత్, 12వ స్థానంలోను పాకిస్తాన్. ఆర్మీలోను అత్యధిక వ్యత్యాసమే, నౌకాదళంలోను భారతే పైచేయి. భారత్కు బలమైన దేశాల మద్దతు, చైనా టర్కీతో పాక్ సత్సంబంధాలు, ఇండియాతో యుద్ధం అంటే డ్రాగన్ న్యూట్రల్ అయ్యే అవకాశాలు ఎక్కువ. భారత్ దూకుడుతో దిక్కుతోచని స్థితిలో పాక్ అని చెప్పేసి ఒక వార్తను చూసుకోవచ్చు. ప్రపంచంలో 4వ సైనిక శక్తిగా భారత్ ఉంటే 12వ స్థానంలో పాకిస్తాన్ ఉన్నది. మరి 4వ స్థానంలో ఉన్నటువంటి భారత్ని 12వ స్థానంలో సైనిక శక్తిగా ఉన్నటువంటి పాకిస్తాన్ తట్టుకునేటువంటి అవకాశం ఎక్కడ లేదు. మరో పక్కన పాకిస్తాన్కు సహకరిస్తుందని చెప్పేసి ఏదైతే చైనా సహకరిస్తున్నప్పటికీ ఒక పక్కన భారత్తో యుద్ధం అంటే మాత్రం చైనా న్యూట్రల్గా ఉండేటువంటి అవకాశం ఉంది. చైనా కనుక సహకారం అందిస్తే పాకిస్తాన్ కొంత దూకుడుగా భారత్ పైన యుద్ధానికి వచ్చేటువంటి అవకాశం ఉండేది కావచ్చేమో. కానీ చైనా సైతం భారత్ పైన యుద్ధం అంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా న్యూట్రల్గా ఉండి ఏ దేశానికి కూడా సహకరించి, ఒక పక్కన భారత్ కానీ మరో పక్కన పాకిస్తాన్ కానీ సహకరించేటువంటి అవకాశం ఉండదనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇరు దేశాల మధ్య యుద్ధం వస్తే ఏంటి పరిస్థితి? ఈ రెండు దేశాల మధ్యలో యుద్ధం వస్తే ఖచ్చితంగా పాకిస్తాన్కే భారీ స్థాయిలో నష్టం ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు
తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇండియా పాక్ మధ్య ఏర్పడిన ఆందోళనకర వాతావరణం యుద్ధానికే దారితీసే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పహల్గామ్ అటాక్ తర్వాత ఎక్కడ భారత ఆర్మీ వెంటనే దాడికి పాల్పడుతుందోనని పాకిస్తాన్ సర్కార్ అప్రమత్తమైంది. అందులో భాగంగానే కరాచీ నుంచి ఆగమేఘాల మీద తన యుద్ధ విమానాలను కాశ్మీర్ సరిహద్దు వైపు తరలించింది. దాయాది తన క్షిపణులను పరీక్షించుకుంది. ఇటు భారత్ కూడా అరేబియా సముద్రంలో భారీ ఎత్తున నేవీ డ్రిల్స్ ను చేపట్టింది అనేది ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తానికి భారత్ ఆర్మీ ఖచ్చితంగా కూడా యుద్ధానికి సిద్ధపడుతుంది. ఈ సంబంధించినటువంటి ఉగ్రవాదుల దాడి తర్వాత ఖచ్చితంగా పాక్ పైన కాల్పులు జరిపేటువంటి పాక్ ఆర్మీ పైన కావచ్చు, పాక్ కు సంబంధించినటువంటి సైనికుల పైన ఖచ్చితంగా కాల్పులు జరిపేటువంటి అవకాశంతో పాటు యుద్ధం వస్తుందని చెప్పేసి మరి పాకిస్తాన్ భావించి వెంటనే కరాచీలో ఉన్నటువంటి ఆ యుద్ధ విమానాలని ఇమ్మీడియట్ గా కాశ్మీర్ ప్రాంతంలోకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా భారత్ కూడా అరేబియా సముద్రంలో భారీ ఎత్తున నేవీ డ్రిల్స్ ను కూడా మరి అక్కడికి తీసుకొచ్చి పెట్టిందనేది ఒక వార్తనైతే చూసుకోవచ్చు. ఇక పాక్ ఏమాత్రం కవ్వింపులకు దిగిన గట్టి బుద్ధి చెప్పేందుకు సన్నద్ధతతో ఉండేందుకు సిద్ధమైంది. పహల్గామ్ దాడి తర్వాత భారత ఆర్మీ చీఫ్ కూడా కాశ్మీర్ ను సందర్శించారు. 2 రోజుల క్రితం రాజ్నాథ్ సింగ్ కూడా పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే బీహార్ గడ్డ మీద నుంచి దాయాదికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. దాడికి పాల్పడిన వారు ఎక్కడున్న వారిని మట్టిలో కలిపేస్తామని శపథం చేశారు. ఈ నేపథ్యంలో 2 దేశాల మధ్య యుద్ధం రావచ్చనే అభిప్రాయాలు అధికంగా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇండియా పాకిస్తాన్ మధ్యన వార్ గనక వస్తే ఏంటి సిచ్యువేషన్, ఎవరి బలం ఎంత, పాక్ కన్నా బలీయంగా ఉన్న ఇండియాను దయాది నిలవరించగలదా, ఆ సత్తా ఆ దేశానికి ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో 4వ సైనిక శక్తిగా భారత్ ఉంది. పదాది, నేవీ, వాయుసేన ఇలా అన్నింట పాకిస్తాన్ కన్నా భారతే అపర్ హ్యాండ్. పాకిస్తాన్ ప్రస్తుతం ప్రపంచంలో 12వ అతిపెద్ద ఆర్మీ పవర్ గా ఉంది. అయితే భారత్ కు నైతికంగా అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాలు నైతిక మద్దతునిచ్చే అవకాశాలున్నాయి. ఇక ఇజ్రాయెల్, ఫ్రాన్స్ తో పాటు మరికొన్ని పశ్చిమ దేశాలు తమ సంపూర్ణ సహకారాన్ని అందించే అవకాశాలున్నాయి. ఇక అదే సమయంలో పాకిస్తాన్ కు మొదటిగా టర్కీ దన్నుగా నిలుస్తుంది. ఈ దేశానికి ఎలాగో భారత్ అంటే అసలే పడదు. భారత్ పాక్ యుద్ధం కనుక మొదలైతే టర్కీ తన అత్యాధునిక డ్రోన్లను మాత్రం దాయాదికి సరఫరా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో పాటు చైనా కూడా తన ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా పాక్ కు సహకారం అందించే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే యుద్ధం ముదిరితే మాత్రం డ్రాగన్ సైలెంట్ కావచ్చని అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో పాక్ భారత్ గనక మరోసారి తలపడితే ఎవరి శక్తి అనేది ఒక్కసారి అంచనా వేసుకుంటే వాస్తవ పరిస్థితులు, సామాన్యులకు సిచ్యువేషన్స్ పై ఒక అంచనా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్నటువంటి వార్త చూసుకోవచ్చు. ఒక పక్కన ఇప్పుడు చూస్తూ ఉంటే భారత్ పాక్ సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ కాల్పుల మోత కావచ్చు, మరో పక్కన పాక్ ఆర్మీ చీఫ్ మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, మరో పక్కన ఉగ్రవాదులకు సంబంధించినటువంటి లీడర్స్ మాట్లాడుతున్నటువంటి మాటలు, ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు కనుక చూసినట్టయితే ఖచ్చితంగా యుద్ధం రావచ్చు అన్నటువంటి అభిప్రాయాలే వ్యక్తం అవుతా ఉన్నాయి. ఎక్కడ కూడా తగ్గేది లేదంటూ వాళ్ళు కూడా సవాల్ విసురుతా ఉన్నారు. భారత్ కి ఇంకా సవాల్ విసురుతా ఉన్నారు. మేమేం తక్కువ కాదన్నటువంటి రీతిలో పోతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ కి సరైనటువంటి బుద్ధి చెప్పాలన్నటువంటి ప్రయత్నం భారత్ అయితే చేస్తా ఉంది. ఆ దిశగానే రాజ్నాథ్ సింగ్ సైతం కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు కనబడతా ఉన్నాయి. మరి పక్కాగా యుద్ధం కనుక వచ్చినట్టయితే అన్ని రంగాల్లో భారత్ పై చేయి, వాయుసేన కావచ్చు, ఆర్మీ కావచ్చు, నౌకా కావచ్చు, నేవీ కావచ్చు, సైనిక శక్తి కావచ్చు, మొత్తానికి పాకిస్తాన్ కంటే మరి భారత్ పై చేయిగా నిలుస్తా ఉంది. ప్రపంచంలోనే 4వ సైనిక శక్తిగా ఉన్నటువంటి భారత్ ని తట్టుకోవడం పాకిస్తాన్ వల్లనైతే కావడం లేదు. పాకిస్తాన్ వల్ల అసలే కాదు అనేది అభిప్రాయం వ్యక్తం అవుతా ఉన్నది. అందుకోసం అని చెప్పేసి ఇదే గ్రహించినటువంటి పాకిస్తాన్ ఖచ్చితంగా తోక ముడుచుకొని మరి ఈ యొక్క యుద్ధానికి సంసిద్ధంగా లేము, యుద్ధం వద్దు అని చెప్పేసి మరి చెప్పేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. ఏదేమైనా ఉగ్రవాదులని ఎవరైతే కాల్చి చంపుతున్నటువంటి వాళ్ళని, ఉగ్రదాడులని పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది. ఇక్కడ నుంచి భారత్ పైన దాడి చేసిన తర్వాత ఎవరైతే ఉగ్రవాదులున్నారో వాళ్ళు తలదాచుకోవడానికి పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తుంది అని చెప్పేసి పదే భారత్ ఆరోపిస్తా ఉంది. ఆ దిశగానే ఉగ్రవాదులు సైతం కూడా పాకిస్తాన్ ని అడ్డాగా చేసుకొని వాళ్ళు అక్కడ తలదాచుకుంటున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఒకసారి పాకిస్తాన్ కి గట్టి బుద్ధి చెప్పినట్టయితే భారత్ సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతంలో కాల్పులు కావచ్చు, మరో పక్కన భారత్ సంబంధించినటువంటి పౌరుల పైన దాడులకు పాల్పడినట్టయితే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయన్నటువంటి భావన వాళ్ళకి రావాలన్నటువంటి ఉద్దేశాన్ని భారత్ కల్పించబోతా ఉంది. ఆ దిశగా
ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంది. చూద్దాం మరి ఏ విధంగా ఉంటుంది. రెండు దేశాలు సైతం కూడా, ఒక పక్కన పాకిస్తాన్, మరొక పక్కన భారత్, ఈ రెండు సంబంధించినటువంటి ఆ సరిహద్దు ప్రాంతంలో ఒక పక్కన కాల్పుల మోతతో జమ్మూ కాశ్మీర్ ప్రాంతం అంతా కూడా మరి ఆ బాంబుల మోతుతుంటే అల్లకొల్లమైనటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉన్నది. ప్రజెంట్ మాత్రం సిచ్యువేషన్ అక్కడ ఇంకా కాల్పుల మోతుతుంటే, బాంబుల శబ్దాలతోటే ఆ యొక్క జమ్మూ కాశ్మీర్ ప్రాంతం అంతా కూడా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.